ఇప్పుడు నేను మెల్లగా చెప్తుంటా ఓట్ చోర్ ఇది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అది మీరు డిసైడ్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ప్రెసెంటేషన్ ఏమని ఇస్తారు అంటే ఏ స్టేట్ల మీద ఇస్తాడు? మహారాష్ట్ర, కర్ణాటక, రైట్. ఫస్ట్ ఆటమ్ బాంబ్ ఏదైతే వేసినా అన్నాడో మహారాష్ట్ర, కర్ణాటక మీద వేసి ఆల్ గుడ్ ఓట్ చోరీ మీద. అది కూడా ఫస్ట్ మనము కర్ణాటక మాట్లాడదాం, ఎందుకంటే కర్ణాటక ఇస్ ద మోస్ట్ ఫనియెస్ట్ పార్ట్. అండ్ కర్ణాటకలో ఓట్ చోరీ అయ్యిందని చెప్పిండు ఎవరు? రాహుల్ గాంధీ, రైట్. అయితే ఇప్పుడు కర్ణాటకలో ఎట్లయింది ఓట్ చోరీ అంటే మల్టిపుల్ ఫేక్ ఓటర్ ఐడీస్ రిజిస్టర్డ్ ఉండే అని అన్నారు. అయితే దీనికి ఎవ్వరు ఏమనలేరు, సరే రాబే అని విన్నారు. ఓకే, బట్ కాంగ్రెస్ లీడర్ ఖుద్, ఆయన పేరు ఉంటది రాజన్న సంథింగ్. ఓకే, ఆయన కాంగ్రెస్ పార్టీ లీడరే. ఆయన ఏమన్నాడు అంటే రాహుల్ గాంధీ తోటి, రే ఈ పంచాయతీలన్నీ ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు? ఈ నంబర్ ఆఫ్ హైయెస్ట్ ఫేక్ ఓట్ రిజిస్టర్ అయ్యింది మన రూలింగ్ లోనే, మన టైం రూలింగ్ లోనే అని అన్నాడు. During the Congress government regime. ఈ మాట ఎవ్వరు అనలేరు, ఆపోజిషన్ ఎవ్వరు అనలేరు, కాంగ్రెస్ లీడర్ ఖుద్ అన్నాడు రాజన్న. అనగానే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రోపగండా ఏదైతే ఉందో ఓట్ చోరీ అని, దాని మీద ఒక సీరియస్ డౌట్ వచ్చింది పబ్లిక్. రాగానే రాహుల్ గాంధీ ఆయన సొంత పార్టీ మెంబర్ అన్న మాట తీసుకోలేక సిద్ధరామయ్య పాపం ఆయన రిజైన్ చేయించేసిండు రాహుల్ గాంధీ. To instruct Rajana to resign. నో, గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్ రా. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఐ డోంట్ లైక్ దిస్ ఇంటరాగేషన్